రైట్ కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్ లో అయితే కేటీఆర్ హాజరు కాబోతున్నారు. మరి దానికంటే ముందు తెలంగాణ భవన్ కి చేరుకొని అక్కడ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి దాని తర్వాత జూబ్లీహిల్స్ పిఎస్ వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. సో కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి అలాగే తెలంగాణ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? సిరి గుడ్ మార్నింగ్. సో తెలంగాణ భవన్లో ఇప్పటికే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం, కీలక నాయకత్వంతో పాటు కార్యకర్తలంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. సో ఇప్పటికే అంటే మొన్న హరీష్ రావు విచారణ 7:30 గంటల హరీష్ రావు విచారణ ముగిసిన తర్వాత యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆ రోజు కేటీఆర్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. రేపు పొద్దున నాకు నోటీసులు రావచ్చు, కేసీఆర్ గారికి కూడా నోటీసులు రావచ్చు అని చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం కేటీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. నందినగర్లో తన నివాసంలో కేటీఆర్కు నోటీసులు అప్పచెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కేటీఆర్ నిన్న సిరిసిల్లకి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఆయన రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఆయన హాస్పిటల్లో ఆయనను పరామర్శించి ఆ తర్వాత అక్కడి నుంచి కేసీఆర్తో ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. భేటీ తర్వాత మళ్ళీ రాత్రి ఆయన మళ్ళీ నర్సింగ్ తన నివాసాన్ని చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అంటే ఇప్పుడే బయలుదేరారు కేటీఆర్ తన నివాసం నుంచి హరీష్ రావుతో సహా బయలుదేరారు. సో ఇక్కడికి తెలంగాణ భవన్ చేరుకోబోతున్నారు. సో ప్రస్తుతానికి తెలంగాణ భవన్ కూడా కోలాహలంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఇప్పటికే చాలా మంది చూడొచ్చు మనం, వందల సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. కేటీఆర్ని విచారిస్తున్నటువంటి క్రమంలో కేటీఆర్కు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటుంది. సో కీలకమైనటువంటి నాయకులంతా కూడా తెలంగాణ భవన్ చేరుకుంటున్నారు. సో మనం చూడొచ్చు ఇప్పుడే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. సో తను ఇప్పుడే తన కాన్వాయ్లోంచి దిగుతున్నారు. సో మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా వస్తున్నారు. కేటీఆర్కు సంఘీభావం తెలుపుతూ అందరూ వస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ప్రెస్ మీట్ పెట్టి అంటే నిన్న సిరిసిల్ల నుంచి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఎలాంటి కేసులైనా మేము ఎదుర్కొంటామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కేటీఆర్ మరి కాసేపట్లోనే రాబోతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ కొంత హడావుడి మాత్రం స్టార్ట్ అయింది. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. చెప్పండి, కేటీఆర్ విచారణను ఎట్లా చూస్తున్నారు? సో మొన్న హరీష్ రావు విచారణ అయింది, ఈరోజు కేటీఆర్ విచారణకి వెళ్ళబోతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నదంటే వాళ్ళని ప్రశ్నించొద్దు, అడగొద్దు. అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, దందాలు చేసినా, మూసి సుందరీకరణ పేరుతోటి కోట్ల రూపాయలు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఈ బొగ్గు కుంభకోణాలలో వందల కోట్ల వేల కోట్ల రూపాయలు దండుకోవాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరేం అనొద్దు అనేది వాళ్ళ ఒక ఎజెండాగా ఉన్నది. ఈరోజు అవన్నీ మాట్లాడుతున్నాం, ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం, ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. జరిగినాయి ఏదైతే కుంభకోణాలు జరిగినాయో అవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి బయట పెడితే ఈ రకంగా కేసులు, దానికి ముందు ఫార్ములా ఈ కేసులో 3 సార్లు పిలిచారు. ఆ ఫార్ములా ఈ కేసులో ఏం దొరికినది? ఏసీబీ కేసు అసలు దానికి అప్లికేబులే కాదు. ఏసీబీ కేసు అప్లికబుల్ కావాలంటే లంచాలు ఇచ్చినోడు ఉండాలి, తీసుకున్నోడు ఉండాలి. అక్కడ లంచం ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. డైరెక్ట్ బ్యాంక్ నుంచి వాళ్ళకి ఫార్ములా ఈ సిఓ అకౌంట్లోకి పోయిందని చెప్పినారు. అసలు ఆ కేసు ఎట్లా నిలబడుతుందో తెలియదు. ఆ 3 సార్లు ఎందుకు పిలిచిరో తెలియదు. పిలిచినా మేము ఎక్కడ కూడా వెనకకి తగ్గలే. ఈ ఫాల్స్ కేసులు ఈ నిలబడమని తెలుసు మాకు. అయినా పోయినాము, ఒకసారి కాదు 2 సార్లు, 7 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 3 సార్లు పిలిచినా కూడా ఏసీబీ కేసులో తప్పకుండా మేము అటెండ్ అయినాం. ఆ రోజు సమాధానాలు చెప్పినాం, వాళ్ళకి ఏం కావాలో అన్ని కాగితాలు ఇచ్చినాం, మేమే ముందు చెప్పినాం. కానీ మళ్ళీ ఈరోజు సిట్ పేరుతోటి కేటీఆర్ గారిని పిలుస్తున్నారు. మేము దానికి ఏమి అభ్యంతరం లేదు. మాకు సిట్ పేరుతోటి పిలిచినా, ఈడీ పేరుతోటి పిలిచినా, ఇంకో పేరుతోటి ఇన్వెస్టిగేషన్తో పిలిచినా, తప్పుడు కేసులు పెట్టినా మేము అన్ని వాటి ముందు అటెండ్ అవుతాం. తప్పకుండా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తాం. అవసరం అనుకుంటే మేమే అడుగుతాం ప్రశ్నలు. మా ప్రశ్నలకు కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈ సెక్షన్ 166 కానీ, 167 కానీ, లేకపోతే 201 కానీ, లేకపోతే సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ కానీ, లేకపోతే 160 కానీ, 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ, ఈ సెక్షన్లు అన్నింటిలో కూడా ఎఫ్ఐఆర్ చేసి ఈరోజు పిలుస్తూ ఉన్నారు. దీంట్లో సిట్ అంటా ఉన్నారు. సిట్ అసలు ఏ పరిస్థితిలో వస్తుంది? సిట్ అనేది ఇన్వెస్టిగేషన్ ఏదో పోలీసు వాళ్ళకి అంతు చిక్కినటువంటి అంశాలు ఉన్నప్పుడు, మిస్టరీ ఉన్నప్పుడు, ఈ దేశంలో అసలు ఈ కేసు గురించి ఏం కూడా మనకు ఆధారాలు దొరకలేనప్పుడు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఏర్పరుస్తారు. కానీ ప్రభుత్వం ఉద్దేశం ఏమైండొచ్చు? ఎందుకంటే గతంలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు కూడా కొన్ని సెక్షన్లు లేవు, అందులో లేనటువంటి సెక్షన్లు కూడా కొత్తగా ఇప్పుడున్నటువంటి ఈ నోటీసుల్లో యాడ్ చేయడం జరిగింది. ఈవెన్ హరీష్ రావు విషయంలో చూసుకున్నా కానీ, ఇప్పుడు కేటీఆర్కి వచ్చినటువంటి నోటీసులో చూసుకున్నా కానీ 66F1B2 అని ఒక కొత్త సెక్షన్ దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అంటే జనరల్గా ఏంటంటే ఇది ఒక సైబర్ టెర్రరిస్టులకు, సైబర్ ఉగ్రవాదులకు ఉపయోగించేటువంటి సెక్షన్లు. ఆ సెక్షన్లు వాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సాక్షిగా పిలిస్తే ఈ సెక్షన్లు ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది? అది అడ్వకేట్గా ఎందుకు ఈ సెక్షన్లు యాడ్ చేయాల్సి వచ్చింది? వాళ్ళ ఉద్దేశం ఏమేండొచ్చు?
ఇప్పుడు అదే ఇప్పుడు 166 పెట్టినారు, 165 పెట్టినారు, తర్వాత మీరు చెప్పిన 1, 2 బి సెక్షన్లు ఇవన్నీ కూడా పెట్టినారు. ఇవన్నీ ఏంటంటే ఈ సైబర్కి సంబంధించినటువంటి ఈ ట్యాంపరింగ్ అంటే మన కంప్యూటర్లకు సంబంధించినప్పుడు లేదా సిమ్ కార్డులకు సంబంధించినప్పుడు అవి ధ్వంసం చేశారని, అక్కడ ఆధారాలు లేకుండా చేశారని, గతంలో ఉన్న రికార్డుని ఇది చేశారని చెప్పేసి పెట్టారు. అసలు ఈ పెట్టిన సెక్షన్లు, ముందు పెట్టిన సెక్షన్లు ఏమో తర్వాత 166 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేదా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అని చెప్పేసి ఏదో మామూలుగా సాంప్రదాయమైన కేసులు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఐటీ యాక్ట్ని జమ చేశారు. సరే, ఏ యాక్ట్లు మీరు జమ చేసినా, ఎన్ని సెక్షన్లు పెట్టినా కూడా మేము ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే అథారిటీ ఉందో పిలిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దప్పదప్పాలుగా పిలిచడం ఏంటి? మీరు ఇన్నిసార్లు ఇన్ని వ్యక్తుల్ని పిలిచడం ఏంటి? నిజంగా తప్పు చేసిన వారిని పట్టుకోవడానికి ఇక్కడ మీ దగ్గర పోలీసు ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది, తర్వాత ఈ సిట్లు ఉన్నాయి, లేదా సిఐడి ఉన్నది, లేదా ఇంకా నువ్వు పైనుంచి కోరుకొచ్చుకునే ఈడీ ఉన్నది. ఏది నీ బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి వాళ్ళందరూ ఉన్నా కూడా నువ్వు ఏదో ఒకటి తేల్చి ప్రజల ముందులో పెట్టాలి. కానీ నువ్వు ఇలాంటి వ్యవస్థల్ని కూడా దుర్వినియోగపరుస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ పేరుతోటి కాలయాపన చేస్తూ ఇంతమంది ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు మీరు నెరవేర్చకుండా ఈ ప్రజలలో చులకనైపోతున్నారు, ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు అనే సమయంలో మీరు కొత్త దాన్ని తీసుకొచ్చి సిట్ పేరుతోటి కాసేపు హరీష్ రావు గారికి, కాసేపు కేటీఆర్ గారికి, లేకపోతే ఇంకో నాయకుడికి ఇవన్నీ చిల్లర ప్రయత్నాలు అంటున్నాం. కాబట్టి మనం తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు గమనించాలి. ఇక్కడ నిజంగా కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పినారు, ఒకవేళ నేను తప్పు చేయలేదు, నేను ఇంకా తప్పు చేసిరని చెప్పి మీరు ఇన్వెస్టిగేషన్ కేసులు అంటున్నారు కదా, నేను లై డిటెక్టర్ టెస్ట్కి వస్తాను, గాంధీ భవన్లో కూర్చుంటాను, మీడియా అందరూ కూడా రండి, మీరు కూర్చోండి, లేదంటే ఏసీబీ కేసుల ఆఫీసులనే కూర్చుందాం, లేకపోతే సిట్ ఆఫీసులనే కూర్చుందాం, మీ నాయకులు రండి, మా నాయకులు రండి, మీడియాను పిలుద్దాం, అన్ని రాజకీయ పార్టీల నాయకులు రండి, తెలంగాణ ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి తప్పుడు కేసులతో ఒక రాజకీయ నాయకుల్ని, ప్రజల గొంతుగా ఉన్న ప్రజాపక్షంగా పోరాడుతున్నటువంటి ఒక యువనేత మా కేటీఆర్ భవిష్యత్తు రేపు తెలంగాణ వచ్చే రోజులలో కేసీఆర్కి ఆశాజ్యోతిగా, తెలంగాణకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని లేకుండా, అంటే వారి వ్యక్తిత్వ హననం చేస్తే, వారి క్యారెక్టర్ని హననం చేస్తే, ఇవాళ ముఖ్యమంత్రికి సమకాలీకులో ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నాలెడ్జ్ ఉన్నది, హైదరాబాద్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాడు. హైదరాబాద్ ప్రజలే కాదు, ఐటీ ప్రజలే కాదు, అందరూ కూడా కేటీఆర్ గారికి ఫ్యాన్స్గా ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారి క్యారెక్టర్ని హననం చేయడం కొరకు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీ చిల్లర ప్రయత్నాలు మానుకో. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్, తెలంగాణ బ్రహ్మాండంగా ఐటీ సెక్టర్లో కానీ, ఇండస్ట్రియలైజేషన్లో కానీ, లేకపోతే హైదరాబాద్లో ట్రాఫిక్ ఫ్రీ చేసేటువంటి కార్యక్రమంలో అభివృద్ధి చేసినాడు. కేటీఆర్ అంటే హైదరాబాద్ అంటే కేటీఆర్ బ్రాండ్ ఏర్పడ్డది. కాబట్టి అలాంటి నాయకుని నువ్వు చిల్లర చేయాలని చూస్తే నువ్వే చిల్లర అయిపోతావు. కానీ నీ సిట్టులు, ఈడీలు ఏం పీకలేవని కూడా మేము తెలియజేస్తాము. ఎందుకంటే నేను అడ్వకేట్లు, నువ్వు పెట్టిన కేసులు కానీ, గతంలో నువ్వు చేసిన ఈడీ దీని మీద తీసుకొచ్చారు. ఈడీలో ఎన్నో కేసులు ఫైల్ అయినాయి. ఈడీలో 90% కేసులలో అక్యూటల్ అయినాయి. సిబిఐకి రాశారు, సిబిఐ కేసులన్నీ కూడా 90% అక్యూటల్ అయ్యాయి. ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో పెట్టేటువంటి కేసులే. కానీ కేటీఆర్ గారు చేసిన తప్పేం లేదు. ఈ ప్రభుత్వానికి శృంగభంగం తప్పదు. కాబట్టి చిల్లర ప్రయత్నం మానుకో. ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలకు మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ హటావో, తెలంగాణ బచావో.